ఎన్నో ట్రై చేశాను, కానీ నువ్వు సాధించావు. కంగ్రాట్స్ రాణి. అయితే నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను, నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా? హలో హలో మహేష్, నేను రాణిని మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ టైంలో ఫోన్ చేశావు? ఆకాష్కి ఎలా ఉంది మహేష్? ఏంటి అర్ధరాత్రి సడన్గా వాడి మీద ప్రేమ పుట్టుకొచ్చింది? అయినా వాడికి ఎలా ఉంటే నీకేంటి? చూడు మహేష్, నన్ను అర్థం చేసుకో. ఆకాష్ ఆ పరిస్థితిలో ఉండటానికి కారణం నేనే అని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నాకు నిద్ర పట్టడం లేదు. ప్లీజ్ ఆకాష్కి ఎలా ఉందో చెప్పు. ఆకాష్ చదువులో నెంబర్ 1. వాడు ఐఏఎస్ కావాలని కలలుగన్నాడు. అలాంటి వాడు నీ మూలంగా ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. చదువులో నీకు పోటీ ఇచ్చేవాడిని నువ్వు మించిపోయావు. వాడిని అలా పడుండేలా చేసావు. ఇప్పుడు నీకు హ్యాపీనేగా, ఎంజాయ్ చెయ్యి. అయ్యో, నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. నువ్వింకా నన్ను హర్ట్ చేసే మాటలనుకో. ముందు ఆకాష్కి ఎలా ఉందో డాక్టర్ ఏమన్నారో చెప్పు. డాక్టర్లు సీరియస్ అనే అన్నారు, ఇంకా స్పృహలోకి రాలేదు, అన్కాన్షియస్. అయ్యో ఆకాష్, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని ఏడుస్తున్నావా? ఇలా అర్ధరాత్రి ఫోన్ చేసి ఏడిస్తే నువ్వు చాలా మంచిదాని అని మేమంతా నమ్మేస్తాం అనుకుంటున్నావా? ఓవరాక్షన్ ఆపి ఫోన్ పెట్టే. ఆకాష్ ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వు. వాడు విషం తాగేలా చేసి మళ్ళీ ఇప్పుడు వాడిని పరామర్శించడానికి వచ్చావా? అమాయకంగా మూగదానిలా ఉండి ఎంత పనిచేసావే నువ్వు. అంతా చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడా లేడా అని చూడటానికి వచ్చావా? ఏమే, వాడికి ఏం తక్కువ నువ్వు ఫోజ్ ఇచ్చావే? అందం లేదా, చదువు లేదా, ఆస్తి అంతస్తు లేదా? చదువులో కూడా వాడు నీతో పోటీపడి చదివేవాడు కదే. వాడు లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదే? నా కొడుకు విషం తాగింది నీకోసమేనని వీళ్ళందరూ అంటున్నారు. కన్నవాళ్ల కోసం, తోబుట్టువుల కోసం ఎవ్వరూ చావడం లేదు. కానీ 4 రోజుల ముందు పరిచయం అయిన అమ్మాయి, ఆశపడిన అమ్మాయి దక్కలేదని ఇలా విరక్తితో విషం తాగుతున్నారు. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు.
వాడు బాగా చదివి కలెక్టర్ కావాలని మేము ఆశపడ్డాం. వాడి లక్ష్యం కూడా అదే. కానీ ఇప్పుడు అవన్నీ మరిచిపోయి నీ కోసం విషం తాగి మృత్యుతో పోరాడుతున్నాడు. వాడిని ఎలాగైనా నువ్వే కాపాడాలమ్మా. కాపాడి మాకు అప్పచెప్పమ్మా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పిల్లల్ని కాలేజీకి చదువుకోవడానికి పంపిస్తున్నావా, ప్రేమించుకోవడానికి పంపిస్తున్నావా? వాడు చేసిన తప్పుకు ఈ అమ్మాయిని అంటావేంటే? సారీ అమ్మా, ఏదో కన్న తల్లి ప్రేమతో అలా అంది. నువ్వేం తప్పుగా అనుకోవద్దమ్మా. చూడవే, వాడు కళ్ళు తెరవగానే డాక్టర్ పిలుస్తానని చెప్పాడుగా. నిన్నటి నుంచి నువ్వేం తినలేదు. నా మాట విని నువ్వేదో తిందు గాని పద పద. డాక్టర్, ఆకాష్కి ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కళ్ళు తెరిచాడు. పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా వెళ్ళి చూసిరండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ గాడ్. నువ్వు ఆగవే. వాడు సేఫ్ గా బతికి బయటపడ్డాడు. నువ్వు ఇక్కడే ఉండు. ఆకాష్, ఆకాష్, ఒరే ఆకాష్, ఎందుకు ఇలాంటి పని చేసావు? మమ్మల్ని అందరిని వదిలి ఎలా వెళ్ళిపోవాలనుకున్నావురా? నీకు మనసు ఎలా వచ్చింది? నన్ను ఎందుకు బతికించారు? నేను చావాలి, నన్ను చావనివ్వండి. ఆకాష్, ఏంటా మాటలు? నన్ను ఎవరూ ఓదార్చే ప్రయత్నం చేయకండి. రాణి లేకుండా నేను బతకలేను. రాణి లేని జీవితం నేను తలుచుకోలేనురా. ముందు నీ ఆరోగ్యం కుదుట పడినీరా, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. లేదురా, నేను బతికానని ఆనందపడకండి. ఇప్పుడు నన్ను మీరు బతికించుకోగలగొచ్చు, కానీ నెక్స్ట్ టైం నన్ను కాపాడుకోలేరు. రాణి లేని జీవితం నాకు వద్దురా. నేను మళ్ళీ చావటానికే ప్రయత్నం చేస్తాను. నేను చచ్చిపోతాను. ఆకాష్, నువ్వు చావకూడదు ఆకాష్. నువ్వు బతకాలి, నువ్వు బతికి తీరాలి. నా కోసమైనా బతకాలి ఆకాష్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఆకాష్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఆకాష్. I love you, Akash. I love you so much. ఐ లవ్ యూ టూ. ఊరుకోరాని. ఏంటమ్మా, ఏదో మాట్లాడాలని పిలిచావు? ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న. ఏంటో చెప్పమ్మా. ఏదైనా ప్రాబ్లమా? ఆహా, నా గురించి కాదు నాన్న, ప్రియ విషయం. ప్రియ విషయమా? ఏమైందమ్మా దానికి? శుభ్రంగా కాలేజీకి వెళ్ళొస్తుంది కదా. ఇందులో అయినా ఫెయిల్ అయిందా? అది కాదు నాన్న. ఏంటో చెప్పమ్మా. అది నాన్న, ప్రియ ఒక అతన్ని లవ్ చేస్తుంది నాన్న. అంతేకాదు నాన్న, అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. ఓహో, చెల్లెలి ప్రేమని సమర్థిస్తూ నన్ను సముదాయించడానికి శాంతిదూతలా వచ్చావా అమ్మా? దీన్ని అక్క సందేశం అంటారా? అది ప్రేమిస్తుందనగానే
ఇలా చదువుకునే వయసులో ప్రేమేమిటి అని 4 చరిచి బుద్ధి చెప్పకుండా నాన్న అది ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకుంటానంటోంది అంటూ నా దగ్గరకు వచ్చి ఎంత బాగా చెబుతున్నావే. ప్రియ ఇప్పుడు చెప్తే మందలిస్తే కొడితే తన మనసు మార్చుకునే స్థితి ఎప్పుడు దాటిపోయింది నాన్న. తను ప్రేమించిన వాడు తనకి దక్కకపోతే తన బతికే వేస్ట్ అనే స్టేజ్కి వచ్చింది. నేను అన్ని రకాలుగా అడగాల్సిన పద్ధతిలో దాన్ని అడిగిన తర్వాతే మీతో మాట్లాడడానికి వచ్చాను. అది తల ఉంచుకొని కాలేజీకి వెళ్ళి పుస్తకాల్లో తలదూర్చి చదువుకుంటుందనే నమ్మకంతో ఉన్నాను. కానీ నా నమ్మకాన్ని ఇలా వమ్ము చూస్తుందనుకోలేదు. సరే, ఇంతకీ అది ప్రేమించిన అబ్బాయి ఎవరో నీకు తెలుసా? మన బంధువే నాన్న, వదిన వాళ్ళ అన్నయ్య దిన. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ రౌడీ విధం నాది లవ్ చేసేది. అసలు ఆ దుర్మార్గుడు ఎలా నచ్చాడు దీనికి? గోపి చూచాయిగా చెప్పినప్పుడు దీన్ని అడిగితే నాకు వాడికి ఏ సంబంధము లేదని హారతి ఆర్పి మరీ ప్రమాణం చేసింది కదే. అంటే అప్పుడే తప్పుడు ప్రమాణం చేసిందనమాట, అబద్ధం చెప్పిందనమాట. మీరు ఆవేశపడకండి నాన్న. ప్రియ ఈ విషయం నాతో చెప్పినప్పుడు నేను ఇలాగే షాక్ అయ్యాను, టెన్షన్ పడిపోయాను. అది అమ్మకు భయపడి ఆమె ఆరోగ్యం గురించి ఆలోచించే అబద్ధపు ప్రమాణం చేసింది. అది చేసింది తప్పే నాన్న. నా మాట విని దాన్ని క్షమించండి నాన్న. అబద్ధమో నిజం అలా చావని, ఆ విషయంలో దాన్ని క్షమిద్దాం. కానీ వాణ్ణి ప్రేమించడాన్ని ఎలా క్షమించి వదిలేయగలం? వాడెవడమ్మా పెద్ద క్రిమినల్. పోయి వాణ్ణి ప్రేమించిందేమిటే? దాని కర్మ మన కర్మ కాకపోతే దానికి ఏమైనా పిచ్చి పట్టిందా లేకపోతే దెయ్యం పట్టిందా? మీరనేది కరెక్టే నాన్న. కానీ అదేమంటుందంటే దీన అప్పట్లో లేడట, మంచివాడిగా మారిపోయాడట నాన్న. ఏదో పద్యంలో చెప్పినట్టు ఎలికతోలు తెల్లబడడం, వాడు మారడం జరిగే పనేనా? అయినా అంత గ్యారంటీగా ఎలా చెప్పగలవు? ప్రియ చెప్పింది నాన్న. అది అతన్ని చాలా దగ్గరగా చూసిందట, అతనితో పాటు తిరుగుతూ గమనించిందట. దిన జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత మారిపోయాడట నాన్న. నా మీద ప్రేమ ఆప్యాయతలు చూపించడానికి నా వాళ్ళంటూ నాకు ఎవరూ లేరని చాలా ఫీల్ అయ్యాడట. ఓల్డేజ్ హోములకు వెళ్లడం, మెడిటేషన్ క్లాసులు చెప్పడం చేస్తున్నాడట నాన్న. అంతేకాదు నాన్న, అతని శరీర భాగాలు తాను చనిపోయిన తర్వాత ఇతరులకు ఉపయోగపడేలా దానం కూడా చేశాడట. దానికి ప్రియ సాక్షి సంతకం చేసిందట. ఈ మధ్య ఓ వికలాంగురాల్ని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడట. ఆ అమ్మాయే ఇతను జైలుకు వెళ్ళొచ్చిన మనిషి అని నేను చేసుకోను అని చెప్పిందట. ప్రియ వీటన్నిటినీ అతని వెంటుండి మరీ చూసిందట. అతనిలో మార్పు గమనించాక అతన్ని ఇష్టపడ్డం, తనని ప్రేమించడం మొదలుపెట్టింది నాన్న. ఏం నాన్న, చెడ్డవాళ్లు కూడా ఏదో సందర్భంలో మంచివాళ్లుగా మారే అవకాశం ఉంది కదా. అలాగే దినా కూడా మారాడేమో. అలా మారిన మనిషికి అండగా నిలబడ్డం తప్పు కాదు కదా నాన్న. మీరు పాత పగలు ప్రతీకారాలు కడుపులో పెట్టుకుని దాన్ని ప్రేమను కాదనకండి, వాళ్ళని విడదీయకండి. నేను దిలీప్ని ఇష్టపడ్డాను. అది నెరవేరకపోవడం వల్ల ఈ రోజు నా జీవితం ఎలా మారిందో మీరు చూస్తున్నారు కదా. రేపు ప్రియ జీవితం కూడా నాలా తయారయ్యి ఏంటి నా కూతుళ్ల భవిష్యత్తు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోకుండా ఉండాలి అంటే దాని ప్రేమను అంగీకరించండి. దాని తరపున నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. దాని భవిష్యత్తు కోసం దాని ప్రేమను మీరు అంగీకరించండి నాన్న. సరేనమ్మా, నువ్వింతగా చెబుతున్నావు కాబట్టి దాని మేలు కోరి సరే అంటున్నాను. నాకు నా పిల్లల సంతోషమే ముఖ్యం అమ్మా. థ్యాంక్స్ నాన్న. మీరు అంగీకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరింత త్వరగా కన్విన్స్ అవుతారని నేను అస్సలు ఊహించలేదు. నేను ఒప్పుకోవటం సరేనమ్మా, కానీ మీ అమ్మాయి విషయంలో కాంప్రమైజ్ అవుతుందని నేను అనుకోవటం లేదు. అది సరేననే వరకు ఈ విషయం నువ్వు గాని అది గాని ఎవ్వరికీ చెప్పకండి. సమయం చూసి నేనే దానికి చెబుతాను. సరే నాన్న, నేను ఈ విషయం ఎవరికీ తెలియనివ్వను. సరేనమ్మా. ఏమీ రాణి, డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ మందుల కన్నా నువ్వు చెప్పిన ఐ లవ్ యూ అన్న మాటే చాలా పవర్ఫుల్గా పనిచేసిందే. ఆ మాటే ఈరోజు ఆకాష్ ప్రాణాలు కాపాడింది. ఆకాష్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను ఊహించలేదే. చాలా తొందరపడ్డాడు. నువ్వు కాదంటే ఇంకేం చేస్తాడే?
అదే మరి ప్రేమంటే. అది ఎంత పిచ్చివాణ్ణైనా తెలివిగల వాళ్ళ మార్చేస్తుంది. ప్రపోజల్కి నో అంటే ఎంత పెద్ద మేధావైనా పిచ్చోళ్ళ తయారవుతాడు. రాణి సారీ. నాకెందుకే సారీ చెప్తున్నా? ఆకాష్ విషం తాగాడని దానికి కారణం నువ్వని తెలియగానే ఆవేశంలో నేను తిట్టేశాం. ఆకాష్ మీదున్న ప్రేమతోనే కదా మీరలా మాట్లాడారు. మీరలా మాట్లాడకపోయి ఉంటే నేను ఐ లవ్ యూ చెప్పేదాన్నే కాదు. ఎనీవే నువ్వు ఆకాష్కి ఐ లవ్ యూ చెప్పినందుకు థ్యాంక్స్. నేను ఆకాష్ విషయంలో ఆనందంగా ఉన్నా మరో పక్క భయపడుతున్నానే. ఏమే, ప్రేమికులకు మొదట్లో భయాలు మామూలే, పోను పోను అవే సర్దుకుంటాయి. నువ్వేం వరీ అవ్వకు. నేను ప్రేమ విషయం గురించి భయపడటం లేదే. మా అన్నయ్య నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నేను బాగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలన్నది అన్నయ్య కోరిక. అంతేకాదు నేనిలాంటి ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకోనని గొప్ప నమ్మకం. అలాంటిది నేను మా అన్నయ్య వదినలకి చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇంతవరకు ఇలా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదు. అది నా జీవితానికి సంబంధించిన పెద్ద నిర్ణయం. మా అన్నయ్యకి చెప్పలేదు. అందుకే భయం వేస్తుంది.